ఈ నెల 27న తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రానున్నారు. సంవిధాన్ బచావో ప్రదర్శనలో రాహుల్ ఖర్గే పాల్గొనున్నారు. రాజ్యాంగం పరీక్షించాలని నినాదంతో కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న నాగేంద్ర, ఇంకా ఎవరెవరు ఈ సంవిధానంలో పాల్గొనబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా సిడబ్ల్యూసీ పిలుపు మేరకు ఏడాది పాటు సంవిధాన్ బచావో అనేటటువంటి పాదయాత్రలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే జనవరి 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సంవిధాన్ బచావో అనేటటువంటి పాదయాత్రలను చేయబోతుంది. దీనిలో భాగంగానే ప్రధానంగా ఈ నెల 27వ తేదీన రాష్ట్రానికి ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఈ సంవిధాన్ బచావో పాదయాత్రలు చేపట్టబోతున్నారు. 27వ తేదీ నుంచి చేపట్టబోయేటటువంటి ర్యాలీలో ప్రధానంగా రాహుల్ గాంధీతో పాటు అదేవిధంగా ఖర్గే పాల్గొనబోతున్నారు. ఈ ర్యాలీలకు సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ చేసుకున్నటువంటి కుట్రలను ఎత్తి చూపాలి. అదేవిధంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ళు పూర్తయిపోతున్నటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలనేటటువంటి ప్రధాన ఎజెండాతో ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన సిడబ్ల్యూసీసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల 27వ తేదీన రాబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.